నమస్కారం. ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లా రథసప్తమి శ్రీ సూర్యనారాయణ దేవ్ స్వామి రథసప్తమి ఫెస్టివల్ ఒక రాష్ట్రీయ పండుగ అంటే స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించడం జరిగింది. 2, 3, 4 ఫిబ్రవరి 2వ తేదీన 3వ తేదీన 4వ తేదీన ఈ పండుగ మనం శ్రీకాకుళం జిల్లాలో మనం చేస్తాం. మరియు ముఖ్యంగా ఈ నెల రౌండ్ మనం చేస్తాం. 4వ తేదీన అంటే 3 రాత్రి 12 గంటల నుంచి 4వ తేదీన రాత్రి 12 గంటల వరకు టెంపుల్ యొక్క దర్శనాలకు అవకాశం మనం ప్రతి ఒక్కరు చేస్తాం. తర్వాత ముందుగా కూడా మనం ఇస్తాం, బట్ కానీ ఆ రోజు మరి ముఖ్యంగా రథసప్తమి అవకాశం మనం ఇస్తాం. ఇది కాకుండా జిల్లాలో రకరకాల ప్లేసెస్లో మరి ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజ్లో ఒక పెద్ద కల్చరల్ ఫెస్టివల్ మనం పెడుతున్నాం. ఇది కాకుండా ఒక శోభాయాత్ర 2వ తేదీన సాయంత్రం మనం పెడుతున్నాం. ఒక సూర్య నమస్కార్ 5,000 మందితో సూర్య నమస్కార్ 80 ఫీట్ రోడ్లు కూడా పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా రాష్ట్రీయ క్రీడా పోటీ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ మున్సిపల్ కాలేజ్ గ్రౌండ్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి కల్చరల్ ప్రోగ్రామ్ 2వ తేదీన 3వ తేదీన 2 రోజులు కూడా ఉంటుంది. దీంట్లో ఫైర్ క్రాకర్ షో, లేజర్ షో అన్ని రకరకాల కొత్తగా మనం తీసుకొచ్చాము. ఇది కాకుండా మరి ముఖ్యంగా ఈ హెలికాప్టర్ రైడ్ కూడా డచ్ బిల్డింగ్ దగ్గర హెలిప్యాడ్ ఉంది. అక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా యూజర్ పబ్లిక్కి పే అండ్ యూస్ పద్ధతిలో అందరికీ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ దయచేసి ఈ రథసప్తమికి వచ్చి ఈ 3 రోజులు, ఒక్క రోజు కాకుండా 3 రోజులు దయచేసి ఇక్కడ శ్రీకాకుళం దగ్గర ఉండి, ఇక్కడ ఒక శ్రీకాకుళమే కాకుండా ఇంకా మిగతా టెంపుల్స్ కూడా ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్, పురాతనమైన టెంపుల్ శ్రీముఖలింగేశ్వర్, శ్రీకుర్మం, ఇది అన్ని టెంపుల్స్ ఉన్నాయి. దయచేసి అక్కడ వెళ్ళి కూడా మీరు దర్శనం దయచేసి చేయవచ్చు. నేను టూర్ ఆపరేటర్స్తో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా ఒక మంచి టూర్ ప్యాకేజ్ కూడా దీని మీద పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు కూడా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మనకి టూరిజం పాయింట్స్ కొన్ని ఉన్నాయి. సార్వకోట మండల్లో ఉన్నాయి. మన పక్కన ఉన్న జిల్లా మాన్యం జిల్లాలో ఒక అడాలి వ్యూ పాయింట్ ఉంది, పక్కన ఉంది. ఇక్కడ నుంచి బీచెస్ ఉన్నాయి. సో కాబట్టి శ్రీకాకుళంకి ఫైనల్గా ఒక టూరిజం, రిలీజియస్ బీచ్ టూరిజం అలాగే అడ్వెంచర్ టూరిజంకి కూడా అవకాశం వస్తుంది. కాబట్టి రథసప్తమి ఫెస్టివల్కి ప్రతి ఒక్కరు రావాలి. పకడ్బందీగా మనం అరేంజ్మెంట్ చేసినాం. ఇప్పుడే తిరుపతి అలాగే మహాకుంభ్ ఆ ఫెస్టివల్స్లో కొన్ని ప్రమాదాలు జరిగింది. సో అన్నీ దృష్ట్యా పెట్టుకొని ప్రతి ఒక్క చోట్ల CCTV కెమెరాస్, డ్రోన్ ద్వారా సర్వేలెన్స్, ఈ క్యూ లైన్స్, పకడ్బందీగా పోలీసెస్ ఇలాగే వాలంటీర్స్ అన్ని చోట్ల పెట్టడం జరుగుతుంది. భక్తులకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అండ్ సెక్యూరిటీ కూడా చూసుకొని మనం అన్ని ఏర్పాట్లు చేస్తాం. బ్యూటిఫికేషన్ ఆఫ్ సిటీ, ఎస్ బ్యూటిఫికేషన్ కూడా మనం స్టార్ట్ చేసాము. సో ఒక 4 మన సిటీకి ఎంట్రీస్ ఉన్నాయి. నవమార జంక్షన్, ఈ కొత్తపేట జంక్షన్, ఈ పెద్దపాడు రోడ్ జంక్షన్, ఇది కాకుండా సీమద్వారం, అన్ని చోట్ల నుంచి పబ్లిక్ ఈ ద్వారం నుంచి వస్తారు. కాబట్టి అక్కడ బ్యూటిఫికేషన్ కానీ, గ్రీనరీ, క్లీనింగ్, జంక్షన్ డెవలప్మెంట్, ఇది అన్నీ మన శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అలాగే శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సూడా ద్వారా మనం చేయబోతున్నాం. సో దయచేసి ప్రతి ఒక్కరు దయచేసి శ్రీకాకుళం ఒక కొత్త ధనం మనం తీసుకొస్తున్నాం ఈ రథసప్తమి ఫెస్టివల్ ద్వారా. అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేయాలి. ఇది కాకుండా ఈ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేయమని మీడియా అందరికీ రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. మార్నింగ్